టాబ్లెట్స్ వేసుకున్నంత ఈజీ కాదు ఈ మెడిసిన్ ని చదవడం. సో మార్నింగ్ నుంచి చదువుతుంటే కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పి బ్రేక్ తీసుకున్నా. ఇంకా బ్రేక్ తీసుకున్నానని చెప్పి మా మమ్మీ ఈ పనొప్ప చెప్పింది. వీడియోలో కనిపిస్తున్నాయి కదా, వీటినైతే మా వైపు వెదురుకొక్కులు లేదా మా ఓన్ లాంగ్వేజ్ లోని కోత్కా అని అంటమాట. సో మీరేమంటారో కామెంట్ చేసేయండి. సో ఇవి సీజనల్ వెజ్జెస్ అన్నమాట. ఓన్లీ జూన్, జూలై, ఆగస్ట్ లోని మాత్రమే దొరుకుతాయండి. ఓన్లీ హిల్ స్టేషన్స్ లోనే దొరుకుతాయి. మీ వైపు అయితే సిటీలలో అయితే దొరకవు. సో ఇవి త్రూ అవుట్ ది ఇయర్ మేము తినడానికి అయితే మేము ఇలాగా పూల దండలా గుచ్చుకొని వాటిని సన్ డ్రై చేసుకొని మేమైతే స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో వర్షాకాలంలోని ఎక్కువగా ఎండలేనప్పుడు మేమైతే కిచెన్ పైన పూల దండలా కట్టేసి వదిలేస్తాము. సో సంవత్సరం పొడుగునా అవి అలానే ఇంకా ఎండిపోతాయి అన్నమాట. సో వీటిలోని చాలా రిచ్ ప్రోటీన్, అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ రైబోయిక్ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. సో వీటి టేస్ట్ వచ్చేసి అచ్చం చికెన్ లానే ఉంటుంది 80%. సో మీలో ఎవరైనా తినుంటే కనుక కింద కామెంట్ చేసేయండి. సో మనం ఇవి అడవికి వెళ్ళి తెచ్చుకోవాలండి. సో వెదురు బొంగు చుట్టూరా ఇవి మొలుస్తాయి అన్నమాట వర్షం పడినప్పుడల్లా. సో మనం చూసుకొని వెళ్ళి తెచ్చుకోవడమే. ఇంత పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. సో ఇవి మా వైపు మా యాన్సిస్టర్స్ నుంచి తింటూ ఉండారన్నమాట. అందుకే అంత హెల్తీగా ఉంటారు. సో మొత్తం దండ కట్టిన తర్వాత మా కిచెన్ అంతా ఎలా కట్టేసానో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.